Hello friends, welcome to Hema Coding School. Let's begin with day 3. ఈ రోజు మనం CSS గురించి తెలుసుకుందాం. ఈ CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. అసలు ఈ CSS గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వితౌట్ పెయింట్ దాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది? కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వితౌట్ పెయింట్ చూడడానికి ఎలా ఉంటుంది? మనకు లుక్ అండ్ ఫీల్ అనేది ఉండదు. సేమ్ అలాగే వెబ్సైట్స్కి వితౌట్ సిఎస్ఎస్ అనేది లుక్ అండ్ ఫీల్ అనేది ఉండదన్నమాట. ఈ సిఎస్ఎస్ని మనం లుక్ అండ్ ఫీల్ కోసం మనం యూస్ చేస్తాం. ఓకే, లెట్స్ బిగిన్ విత్ సిఎస్ఎస్ టాపిక్స్. ఈ డే 3లో మనం డిస్కస్ చేయబోయే సిఎస్ఎస్ టాపిక్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ సిఎస్ఎస్, టైప్స్ ఆఫ్ స్టైల్స్, సెలెక్టార్స్. ఈ టాపిక్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ సిఎస్ఎస్. 90s వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి ఎటువంటి స్టైలింగ్ అనేది ఉండేది కాదు. జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే ఉండేది, యాజ్ లైక్ డాక్యుమెంట్ లాగా. ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి 1996లో లీ అండ్ బోస్ ఇద్దరు సైంటిస్టులు కలిసి HTML స్ట్రక్చర్ని సపరేట్ చేయడానికి వీళ్ళు సిఎస్ఎస్ని ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా సిఎస్ఎస్ బర్త్ అనేది జరిగింది. నెక్స్ట్ CSS2 అనేది 1998లో అప్డేట్ చేశారు. దీనిలో అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్ పొజిషనింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. CSS3ని 1999లో రిలీజ్ చేశారు. దీనిలో బార్డర్స్, బ్యాక్గ్రౌండ్, కలర్, సెలెక్టర్, టెక్స్ట్ ఎఫెక్ట్, యానిమేషన్స్ అండ్ మోర్ వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేశారు. స్టిల్ ప్రెజెంట్ కూడా మనం CSS3ని యూజ్ చేస్తున్నాం. ఈ CSS3 వచ్చేసి CSS1, CSS2 కాంబినేషన్. నెక్స్ట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ని 2010లో రిలీజ్ చేశారు. దీంట్లో మీడియా క్వెరీస్, CSS3 సమ్ ఫ్యూచర్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ CSS గ్రిడ్ని 2017లో రిలీజ్ చేశారు. దీంట్లో కూడా ఫ్లెక్స్ లేఅవుట్ మోడల్, CSS గ్రిడ్ లేఅవుట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవర్వ్యూ ఆఫ్ CSS. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అండ్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ స్టైల్స్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. వీటిని మనం టైప్స్ ఆఫ్ స్టైల్స్ అంటాము. నెక్స్ట్ సెలెక్టర్. ఈ సెలెక్టర్స్ లోపల టైప్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్. ప్రజెంట్ ఇన్లైన్ స్టైల్స్ గురించి చూద్దాం. దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దాంట్లో సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ స్టైల్ అని చెప్పేసి తీసుకుంటాం. స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ మార్క్. దీంట్లో మనం CSS యొక్క ప్రాపర్టీ వాల్యూస్ ఇస్తామన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ కలర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇది ప్రాపర్టీ. నెక్స్ట్ కలర్ నేమ్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ అని తీసుకుంటున్నాను. ఆరెంజ్ అనేది వాల్యూ. ఈ రెండింటిని అసోసియేట్ చేయడానికి మీ కలర్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఇన్లైన్ స్టైల్స్ని ఇస్తాం అన్నమాట. ఇది ప్రాక్టికల్గా VS కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. VS కోడ్లో మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన టెక్స్ట్ formatting.html కోడ్ని నేను ఓపెన్ చేశాను. ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నాను. ఈ కోడ్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఈ కోడ్ యొక్క రిజల్ట్ అనేది బ్రౌజర్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇన్లైన్ CSS స్టైల్ని అప్లై చేయబోతున్నాను. సో ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్కి ఓపెనింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను స్టైల్, దీంట్లోపట కలర్ ప్రాపర్టీ ఇచ్చాను. దీంట్లోపట బ్లూ అనే ఒక వాల్యూని చేస్తున్నాను. సో బ్లూ కలర్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది కంప్లీట్గా ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ మొత్తం బ్లూ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. మీరు బ్రౌజర్లో చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ మొత్తం కంప్లీట్ బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా మనం ఈ హెడర్ ట్యాగ్ కూడా సమ్ కలర్ ఇద్దాం. ఇక నేను ఈ యొక్క H1 ట్యాగ్కి స్టైల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో కలర్ అనే ప్రాపర్టీని ఇస్తున్నాను. దీంట్లో రెడ్ అనే వాల్యూలు ఇచ్చేసాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. మీరు బ్రౌజర్లో చూసినట్లయితే హెడ్ మొత్తం కంప్లీట్గా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఇన్లైన్ CSSని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూద్దాం. దీంట్లో ఈ ఇంటర్నల్ స్టైల్స్ అనేది మనం HTML లోపల హెడ్ సెక్షన్ లోపల స్టైల్స్ అని చెప్పి ఇచ్చేసి స్టైల్స్లో మనం సెలెక్టర్స్ని ఇస్తాం. సో ఈ విధంగా ఇంటర్నల్ స్టైల్స్ అనేది హెడ్లో డిక్లరేషన్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ బాడీ సెక్షన్ లోపల ఎక్కడైతే ఇంటర్నల్ స్టైల్స్ అప్లై చేయాలో ఆ ప్లేస్ లోపల మనం ఆ సెలెక్టర్ సంబంధించిన ఐడెంటిటీని మనం డిక్లరేషన్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ని
డిక్లరేషన్ చేస్తాను. దాని తర్వాత సెలెక్టర్ నేమ్ని తీసుకుంటాను. ఈ సెలెక్టర్ నేమ్ వచ్చేసి ఈ నేమ్ ఉంటుంది. ఈ నేమ్ని ఇక్కడ నేను సెలెక్టర్ నేమ్ అని తీసుకుంటున్నాను. ఇది టైప్ ఆఫ్ సెలెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏం డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఫస్ట్ మనం సెలెక్టార్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలెక్టార్స్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాం. అట్ ది సేమ్ టైం ఈ ఇంటర్నల్ స్టైల్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఐడి సెలెక్టర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లోపట ఫస్ట్ మనం ఐడిని యాష్, అదేవిధంగా ఒక నేమ్ని మనం ఇక్కడ ఇస్తామన్నమాట. ఇక్కడ హెడర్ అని ఇవ్వచ్చు, ఏదైనా నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తామన్నమాట. దాని తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దానిలోపట సిఎస్ఎస్ ప్రాపర్టీ, అదేవిధంగా వాల్యూని మనం ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి కలర్, వాల్యూ వచ్చేసి గ్రీన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీన్ని మనం ఇంటర్నల్ స్టైల్ లోపల ఏ విధంగా డిక్లరేషన్ చేస్తామంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీని లోపల ఫస్ట్ ఐడి కోసం ఐడి అని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఐడి ఈక్వల్స్ టు ఈ సెలెక్టార్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ని మనం ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. సో డబుల్ కోట్ తీసుకొని దాని లోపల హెడర్ ఇస్తాం. సో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇది ప్రాక్టికల్గా ఎలా చేస్తాం అనేది VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ మనం ఈ పారాగ్రాఫ్కి ఆ స్టైల్ అనేది ఇద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఇంటర్నల్ స్టైల్స్ని హెడ్ లోపల డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను హెడ్ సెక్షన్లోకి వెళ్ళి స్టైల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసుకున్నాను. దీంట్లోపట ఐడి కోసం ఐడి సెలెక్టర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం నేను ఫస్ట్ యాష్ అని తీసుకుంటున్నాను. దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. లైక్ హెడర్ అని చెప్పేసి తీసుకుంటాను. యాజ్ యూజువల్ మనం తీసుకున్నట్టు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి దీంట్లోపట ప్రాపర్టీ కలర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. కలర్ దీనికి గ్రీన్ అనేది ఇచ్చేద్దాం. సో గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఈ యొక్క ఐడి సెలెక్టార్ని ఈ పారాగ్రాఫ్కి మనం అప్లై చేయబోతున్నాం. సో దీంట్లోకి వచ్చేసి మనం ఈ పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్లోకి వచ్చేసి ఐడి, ఈ సెలెక్టార్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాం. లైక్ హెడర్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ మొత్తం గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ క్లాస్ సెలెక్టార్ గురించి చూద్దాం. ఈ క్లాస్ సెలెక్టార్ అనేది ఫస్ట్ డాట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే డాట్ ఉందో డాట్, ఈ డాట్ ఇచ్చిన తర్వాత ఏదైనా నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను హైలైట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి దీని లోపల ప్రాపర్టీ వాల్యూ ఇచ్చేస్తున్నాను. కలర్ ఈజ్ ఎ ప్రాపర్టీ, వాల్యూ ఈజ్ ఎల్లో. దీన్ని మనం బాడీ లోపల ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ క్లాస్ అని తీసుకుంటాము. క్లాస్ ఈక్వల్స్ డబుల్ కొటేషన్. దీంట్లో ఈ సెలెక్టర్ ఏదైతే ఉందో ఆ నేమ్ని మనం ఇక్కడ ఇచ్చేస్తాం. హైలైట్. ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఇది VS కోడ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంటర్నల్ స్టైల్ని డిక్లరేషన్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ కోసం డాట్ ఈజ్ ఏ క్లాస్ నోటేషన్. సో క్లాస్ని డిక్లరేషన్ చేస్తుంది. అక్కడ మనం ఏమని తీసుకున్నాం, హైలైట్ అనే నేమ్ తీసుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా హైలైట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో సమ్ కలర్, అదేవిధంగా ప్రాపర్టీ వచ్చేసి ఎల్లో అని చెప్పేసి తీసుకుంటాం. దీన్ని మనం ఈ పారాగ్రాఫ్కి అప్లై చేద్దాం. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్ లోపల క్లాస్ అని చెప్పేసి తీసుకుని దీని లోపల హైలైట్ని డిక్లరేషన్ చేసేసాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ ఇన్లైన్ స్టైల్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కదా, వై ఇంటర్నల్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తే, ఇక్కడ మనం ఇన్లైన్ స్టైల్స్ అనేది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక 100 స్టైల్స్ని అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఇది మనకు చాలా లెంతీ కోడ్ అయిపోతుంది. సో దానికోసమని మనం సపరేట్గా హెడర్ సెక్షన్లో పట్టినే స్టైల్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ 100 లైన్స్ ఆఫ్ స్టైల్స్ని ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. సో మనకు కోడ్ సింప్లిఫికేషన్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో అందుకని మనం ఇంటర్నల్ స్టైల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ సెలెక్టర్ అంటే ఎలిమెంట్ సెలెక్టర్. సో ఎలిమెంట్ అంటే ఏంటని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో పట్టినే డిస్కస్ చేసాము. సో ఈ ఎలిమెంట్ సెలెక్టార్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడర్ H1 ట్యాగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఈ H1 ట్యాగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లోపల కంప్లీట్గా కలర్ బ్లూ వచ్చేసేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. దీన్ని మనం బాడీ లోపల ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే జస్ట్ H1 ట్యాగ్. సో ఈ టైప్ సెలెక్టర్ ఎప్పుడైతే తీసుకుంటామో
ఎక్కడెక్కడైతే H1 ఉందో అంటే ఈ బాడీ లోపల ఈ H1 ట్యాగ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం మనకు బ్లూ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇన్లైన్ స్టైల్ని రిమూవ్ చేస్తున్నాను. H1కి రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇంటర్నల్ స్టైల్స్ లోపలికి వచ్చి ట్యాగ్ నేమ్ వచ్చేసి H1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లోపట కలర్ ఆరెంజ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ H1 ట్యాగ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఆ ట్యాగ్స్ మొత్తం మనకు ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తాయి. ప్రజెంట్ ఇక్కడ మనకు ఓన్లీ 1 H1 ట్యాగ్ ఉంది కాబట్టి ఈ H1 ట్యాగ్కి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. మీరు బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం ఇంకొన్ని H1 ట్యాగ్స్ తీసుకొని చూద్దాం. సో ఎగ్జాంపుల్కి నేను సమ్ మోర్ H1 ట్యాగ్స్ని తీసుకుంటున్నాను. H1 ఇక్కడ టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను, టెస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక H1 ట్యాగ్ని తీసుకుంటున్నాను. దీంట్లోపట టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ మీరు రిజల్ట్ చూసినట్లయితే ఈ ట్యాగ్స్ కూడా ఆటోమేటిక్గా ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతుంది. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ టెక్స్ట్ ఇటు కూడా ఆరెంజ్ కలర్ అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం టైప్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో ఉన్న ట్యాగ్స్కి స్టైల్ అనేది ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ UL అనేది పేరెంట్, అదేవిధంగా గ్రేటర్ దాన్ చైల్డ్ వచ్చేసి LI. ఈ ట్యాగ్స్ తీసుకొని దీంట్లో పట్ల మనం స్టైలింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి లీవ్ స్టైల్ టైప్, వాల్యూ వచ్చేసి స్క్వేర్. సో యాక్చువల్గా మనము లాస్ట్ వీడియోలో పట్ల డిస్కస్ చేసాం, ULకి డాట్ నోటేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్టైల్ని అప్లై చేస్తామో అప్పుడు మనకు స్క్వేర్ నోటేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. మనకు VS కోడ్లో ఇక్కడ UL LI ట్యాగ్ ఉంది. సో UL వచ్చేసి పేరెంట్, LI వచ్చేసి చైల్డ్. సో దీన్ని మనం ఇంటర్నల్ స్టైల్స్ లోపల డిక్లరేషన్ చేద్దాం. ఇక్కడ నేను UL గ్రేటర్ దాన్ LI అని చెప్పేసి తీసుకొని ఇక్కడ నేను దీనికి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. UL ట్యాగ్స్ ఎక్కడైతే అప్లై చేసామో సేమ్ అక్కడ ఉన్న LI ఐటమ్స్కి రెడ్ కలర్ అని వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క బుల్లెట్ ఈ యొక్క డాట్ నోటేషన్ ఏదైతే ఉందో దీన్ని స్క్వేర్ నోటేషన్గా చేంజ్ చేద్దాం. ఇక్కడ నేను లిస్ట్ స్టైల్ టైప్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు బ్రౌజర్లో చూసినట్లయితే స్క్వేర్ డాట్స్ వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఇంటర్నల్ స్టైల్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్కి ఈ విధంగా స్టైలింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకొని దీంట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో కూడా టైప్ అనే అట్రిబ్యూట్ వాల్యూని ఇచ్చేస్తున్నాను. సో ఇది ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తము మనం కర్లీ బ్రాకెట్స్లో క్రియేట్ చేసిన ఈ యొక్క స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. నేను బాడీలో కూడా ఫస్ట్ ఒక ఫామ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఫామ్ లోపల బటన్ అనేది తీసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. వాల్యూ కూడా ఇస్తున్నాను. వాల్యూ అంటే ఈ వాల్యూ అనేది బటన్ మీద నేమ్ అనేది చేస్తుంది. లైక్ సేవ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సేవ్ అని ఒక బటన్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఈ బటన్కి నేను ఎప్పుడైతే మౌస్ పాయింటర్ పోతుందో అప్పుడు ఇక్కడ నాకు హ్యాండ్ సింబల్ రావాలి. అది ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చూద్దాం యూజింగ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్తో. ఇక్కడ నేను ఫస్ట్ ఇన్పుట్ తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో కూడా టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీనిలో కూడా కర్సర్ పాయింటర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను.
బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీకు సేవ్ పైకి వెళ్ళగానే మన మౌస్ అనేది హ్యాండ్ సింబల్కి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ యారో సింబల్ ఉంది, ఇక్కడ పాయింటర్ సింబల్. సో మనం ఈ విధంగా అట్రిబ్యూట్ సెలెక్టర్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము. నెక్స్ట్ సుడో క్లాసెస్ గురించి చూద్దాం. ఈ సుడో క్లాసెస్ లోపల ఫస్ట్ ట్యాగ్ నేమ్ తీసుకుంటాము, దాని తర్వాత ఈ యొక్క సెమీకోలన్ తీసుకుంటాము. ఈ సెమీకోలన్ అనేది సుడో క్లాసెస్కి రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సుడో క్లాసెస్ లోపల మనకు సమ్ లిస్ట్ ఉంటాయి అనమాట. దాంట్లోకి నుంచి హ్యావర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సుడో క్లాసెస్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు బ్రౌజర్లో చూసినట్లయితే ఇదంతా సుడో క్లాసెస్ యొక్క లిస్ట్. ఇది మీరు W3 స్కూల్లో మీరు ఫైండ్ చేయొచ్చు. దీనిలో కొంచెం నేను హ్యావర్ అనే దానికి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇది VS కోడ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాం. సేమ్ మనం తీసుకున్న బటన్కే మనం ఇప్పుడు హ్యావర్ చేసే బటన్ కలర్ చేంజ్ అవ్వాలి. సో ఆ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఈ యొక్క ఇన్పుట్ టైప్ సబ్మిట్ తీసుకొని దీంట్లో కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను సుడో క్లాస్ ఇచ్చేస్తాను. దీని తర్వాత ఇక్కడ నేను హ్యావర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నాను, కలర్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే హవర్ చేస్తానో అప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. రెడ్ అయిపోవాలా ఎప్పుడైతే హ్యావర్ అవుతుందో అప్పుడు. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఎప్పుడైతే బటన్ పైన ఈ పాయింటర్ తీసుకెళ్తాం అప్పుడు బటన్ కలర్ అని చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం సుడో క్లాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎలా డిక్లరేషన్ చేస్తారో చూద్దాం. ఇది మనం హెడ్ లోపల ఒక లింక్ ట్యాగ్ తీసుకుంటాము. ఆ లింక్ ట్యాగ్ లోపల మనకు REL = స్టైల్ షీట్, టైప్ = టెక్స్ట్ ఆర్ CSS HRF స్టైల్ అని చెప్పేసి తీసుకుంటాము. ఇందులో REL అని చెప్పేసి రిలేషన్షిప్ రిప్రజెంట్ చేస్తుంది. టైప్ అనేది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ CSS అంటే స్టైల్స్ అప్లై చేస్తున్నాము లింక్ అని చెప్పేసి. ఈ HRF అనేది పాత్ని కన్సిడర్ చేసుకొని ఉంటుంది. style.css అనే పాత్. ఇక్కడ ఏదైతే మనం పాత్ ఇవ్వాలో ఆ పాత్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఫైల్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాము. ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ style.css అని తీసుకుంటున్నాను. ఈ ఫైల్ యొక్క పాత్ని మనము ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట HRF లోపల. సో style.css లోపల మనం CSS ప్రాపర్టీస్ని మనం ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఈ విధంగా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఒకసారి VS కోడ్ ఓపెన్ చేసి ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఈ ఇంటర్నల్ స్టైల్స్లో ఇచ్చిన ఈ యొక్క స్టైల్స్ని మొత్తం నేను ఎక్స్టర్నల్ స్టైల్స్కి కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఈ CSS ప్రాపర్టీస్ వల్ల మనకి ఇప్పుడు పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇదే పేజ్ని ఆల్ CSS ప్రాపర్టీని ఎక్స్టర్నల్కి కన్వర్ట్ చేసి సేమ్ ఇదే రిజల్ట్ను మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు styles.css అని తీసుకుంటున్నాను. దీని లోపల ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ స్టైల్లో ఉన్న ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని తీసేసుకుంటున్నాను. CSS ప్రాపర్టీస్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి ఈ యొక్క style.css లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫార్మాట్లోకి ఈ స్టైల్ని రిమూవ్ చేసేసి ఇంటర్నల్ స్టైల్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే జస్ట్ ఇన్లైన్ స్టైల్ మాత్రమే అప్లికేబుల్ ఉంది, మిగతా అన్ని స్టైల్స్ అనేది ఎగిరిపోయాయి. సో ఇప్పుడు మనం దీనికి ఎక్స్టర్నల్ స్టైల్ని అప్లికేబుల్ చేస్తే ఇంటర్నల్ స్టైల్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీసే మళ్ళీ ఇక్కడ వచ్చే విధంగా అరేంజ్ చేద్దాం. ఇక్కడ నేను లింక్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లోపట రిలేషన్షిప్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ టైప్ డిక్లరేషన్ చేస్తున్నాను. టైప్ అట్రిబ్యూట్ తీసుకొని దీంట్లోపట టెక్స్ట్ ఆర్ CSS తీసుకుంటున్నాను. నెక్స్ట్ హైపర్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఆ పాత్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ / క్లిక్ చేస్తే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని ఫైల్స్ నేమ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ నేను స్టైల్ పాత్ని క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఇంటర్నల్ CSS ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ అప్లై చేసిన తర్వాత కూడా మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు హ్యావర్ చేస్తే హ్యావర్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని ఎందుకు ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఇంటర్నల్ స్టైల్ షీట్స్ లోపల ఇక్కడ మనము ఈ CSS ప్రాపర్టీని ఇదే ఫైల్లో మనం అప్లై చేసుకుంటూ పోతే ఒక 200 ఆ విధంగా లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు మనకు చాలా లెంతీగా అయిపోతుంది ఫైల్. సో దాన్ని మనము
ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఫైల్ లోపల మనం అన్ని స్టైల్స్ అక్కడ ఇచ్చేసినామంటే ఈ ఫైల్ని మనం ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్కి వాడుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ కోసం మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు మనం ఈ డే 3లో డిస్కస్ చేసిన టాపిక్ని క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 3 లోపల మనము ఇంట్రడక్షన్ ఆఫ్ సిఎస్ఎస్ చూసాం, టైప్స్ ఆఫ్ స్టైల్స్, సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్ చూసాం. ఈ టైప్స్ ఆఫ్ స్టైల్స్ లోపల ఇన్లైన్ స్టైల్స్, ఇంటర్నల్ స్టైల్, ఎక్స్టర్నల్ స్టైల్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా సిఎస్ఎస్ సెలెక్టర్ ప్రాపర్టీస్ లోపల ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, టైప్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్, సూడో క్లాస్ సెలెక్టర్స్, ఈ సెలెక్టర్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ నేను మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఈ టాస్క్ ఏంటంటే డే 2 లోపల మీరు ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేశారో ఆ డాక్యుమెంట్కి మీరు ఈ విధంగా కలరింగ్ అనేది ఇవ్వాలి. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయండి. అప్లై చేసిన కోడ్ని ఇక్కడ నాకు కామెంట్లో సెండ్ చేయండి. సేమ్ అదేవిధంగా మీకు సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా మీరు నాకు ఇక్కడ కామెంట్ చేయొచ్చు. ఈ బ్లాగర్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి ఈ బ్లాగర్ పేజ్ని మీరు విజిట్ చేయొచ్చు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.